హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మా మరదల వాళ్ళు వెళ్ళి ముందు రోజు తీసిందన్నమాట. పొద్దున్నే మా మరదలో నేనైతే ఇదే పని ఏంటంటే ఒకరి వెనకాల ఒకరు తిరుగుతాం. ఇక్కడ నేను వీడియో ఆపుతానా లేదా అని చెప్పి అక్కడే ఆగి చూస్తుంది. మాన్యం లేసే వరకు అందరం కూడా ఇలాగే ఉంటాం, ఏమీ లేనట్టు, ఏ ఊసిపోట్లు లేనట్టు ఉంటాం. వన్స్ అది ఒకసారి లేచిందంటే ఇంకా అన్ని పనులు వదిలేసి దాని చుట్టూ తిరుగుతాం అన్నమాట. ఇక్కడ మా అమ్మ చూశారు కదా, అందరూ అవసరం ఉంటేనే పనులు చేసుకుంటారు. మా అమ్మ అయితే అలా కాదు. మా అమ్మ కొంచెం ఓసిడి ఎక్కువ. అది అవసరం ఉన్నా లేకపోయినా కడిగిందే కడిగి, తుడిసిందే తుడిసి, ఇదే పని మాట. మా అమ్మ ప్రశాంతంగా ఉంచుకోదు. ఇంకా అలాగే నీరసంగా ఉన్న లెక్క చేయదండి. పై పనులు అయితే మాత్రం చాలా శుభ్రం. ఇంకా వంట అయితే ఇద్దరికి అప్పు చెప్పేద్ది, పై పనులు అన్నీ చేసుకుంటుంది. ఇంకెక్కడైతే మా మరదలు వసంత పంచమి రోజు మాట ఈ వీడియో. ఇంకా ఆ రోజు శుక్రవారం కూడా కదా, ప్రసాదం చేసింది. ఇంక నేనైతే దేవుడి దగ్గర అన్ని సర్దేసి ఈయనకి ఇచ్చేసాను. ఇంకా మా మరదలు వచ్చేసి గద్దికాడకి, అలాగే ఇంట్లో దేవుళ్ళకైతే ప్రసాదాలు గిన్నెలో తీసి నాకు ఇచ్చింది. ఇంక నేను తీసుకెళ్ళి ఇంకా ఈయనకిస్తే ఈయన పూజ చేసుకుంటారనమాట. ఈయనకంటే ముందు మనం ఎవరిని చేసినా కూడా వాళ్ళు అన్నీ మొదటి నుంచి చేసుకొస్తారు. అందుకని చెప్పి ఈయన అయ్యే వరకు మేము ఎవరు దేవుడి గదిలోకి అయితే వెళ్ళాం, అన్నీ సర్దేసి మాత్రం ఇచ్చేస్తాను. ఇంకా ఈయనతో అలా ఉంటుంది. మా అమ్మకే ఓసిడి అంటే ఈయనకి అంతకంటే డబల్ ఓసిడి. ఈయన దేవుడి దగ్గరే ఓసిడి, మా అమ్మకేమో ఇంటి పని అంతానే. ఇద్దరికిద్దరు సరిపోయారు. ఏం చేస్తామంటే వీళ్ళ తగ్గట్టు మనం కూడా నేర్చుకోవాలి కదా. ఇంతలోకి మా ఆన్యం అయితే లేసింది. మా అన్య నాకు ఇవ్వా, థ్యాంక్ యూ. ఎక్కడికి తిట్టానుకా? మరి టిఫిన్ తినవా నువ్వు? పొద్దున్నే టిఫిన్ మానేసి. ఇంకా మా అన్నయ్యగడికి అది స్నానం చేయించేసి ఇక్కడ గద్దెకాడికి అయితే వచ్చాం. నేను, మా తమ్ముడు, మా మరదలు వచ్చాం. ఈయనైతే బయటకు వెళ్ళారు, హాస్పిటల్కి అయితే వెళ్ళారు. ఈయనకి ఐ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది, అందుకని చెప్పేసి నేను వెళ్ళొచ్చేస్తాలే అని చెప్పేసి వెళ్ళారు. మేమైతే ముగ్గురు ప్రసాదం పట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దండం పెట్టేసుకుని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చెయ్యాలి. ఇంకా పిల్లలు అది వెళ్ళిపోయారు. కొంచెం ఇల్లంతా ఖాళీగా ఉన్నట్టుంది. వాళ్ళిద్దరు వెళ్తేనే అలా ఉందంటే ఇంక వీళ్ళందరూ వెళ్తే నా పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా దండం పెట్టి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి హరిదాస్ అయితే వచ్చారు. చక్కగా సాగనంపుతారని అయ్యా హరిదాస్ గారు ఈరోజు ఆఖరి రోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో భాస్కర్ ఆశీర్వాదాలు తీసుకొని ఆ భద్రాచలం సోమవారం చందుగా అదే తినిపించేసింది. సాధురాంగానే తీసుకో. నీకు చంద్రబాబు ఇష్టమా సాధుబాబు ఇష్టమా? చంద్రబాబు ఇష్టమా సాధుబాబు ఇష్టమా? ఏ చంద్రబాబు ఇష్టం కదా. ఎందుకని? నిన్ను కొట్టాడా ఎప్పుడు? నేను అసలు చంద్రబాబు కొట్టాడా నిన్ను? కంఫర్ట్గా లేదు. మళ్ళీ చెప్పు, సరిగా చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు? నువ్వు ఎక్కడికి ఏ ఊరు వెళ్తున్నావు? అయితే ఏలూరు కాదు, హైదరాబాదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? బాంబులు తీసుకొస్తావా? సరే, నాకు చాక్లెట్లు. బాయ్ చెప్పు, ఇంక అందరికీ బాయ్. సంక్రాంతి అయిపోయింది. ఓకే బాయ్. ఇంక వీళ్ళైతే శనివారం తెల్లవారుజామున అయితే వెళ్ళిపోతున్నారు. 4 గంటలకే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అంటే తెల్లవారుజామున వెళ్తే కొంచెం ట్రాఫిక్ అదే ఉండదు కదా అని చెప్పేసి. ఇంకా నాకైతే ఒక రకంగా ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు పిల్లలు వెళ్ళేటప్పుడు అలాగే ఉంది, కానీ కొంచెం ఇంటికి వచ్చేసరికి మాన్యం ఉంది కాబట్టి బాగానే ఉంది. ఇంకా దీంతో సరిపోయింది. ఇంక ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా
ఏం చేయాలో మరి నేను ఒకదాన్ని ఒక వారం రోజులు అయితే అలాగే ఉంటుంది. ఇంక నేను కూడా ఇంటికి అయితే వెళ్తానులేండి. ఇంక మా ఇంటికాడైతే టైంపాస్ అయిపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, మా అన్యం నాకు చాలా జాగ్రత్తలు చెప్తుంది అన్నమాట. అలాగత్తా ఇలాగత్తా నేను మళ్ళీ వచ్చేస్తాను అటు ఇంకా చాలా చెప్పుద్దులేండి. ఇది చిన్న మాటలు ఏం చెప్పదు. ఇంకా మా సోనీని అయితే గమనించారు కదా, మా తమ్ముడు వెళ్ళిన కాడి నుంచి అలాగే ఉంది. ఓ పక్కన ఏడవటం, నన్ను అడగటం. మా తమ్ముడు వాళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి వ్యాడింగ్లో. మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారంటే అస్సలు ఉండదు అన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి ఇంక మమ్మల్ని కూడా వెళ్ళిపోదాంరా అని అడుగుతూనే ఉంటుంది. నీకు అయిపోయింది ఏంటి పండగ ఇలాగనేమో ఈయనమాట. అసలు ఇంట్లోకి వచ్చేది కాదు. ఇంకా ఇంటికి వెళ్ళే వరకు అది ఇంట్లో అందరూ ఉంటేనే ఇక్కడ ఉంటుందండి వ్యాడింగ్లో, లేకపోతే అసలు వ్యాడింగ్లో ఉండదు. అంటే మా ఇంటి దగ్గర అయితే చుట్టూరు తిరుగుద్ది కదా, ఇక్కడ మరి వదలం కదా, అందుకని చెప్పేసి ఇంక నేను కొంచెం డల్గా ఉన్నానని చెప్పేసి ఇంక ఎలాగో శనివారం కదా గుడికి వెళ్ళొద్దాం పదా అన్నారు. వ్యాడింగ్లో వెంకటేశ్వర స్వామి గుడికే వచ్చి ఇంకా దర్శనం అయితే చేసుకుని కాసేపు అయితే గుడి దగ్గరే కూర్చున్నాం. ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో లేనట్టు ఉంటుంది. ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా. ఇంక నేను ఇంటికి వచ్చేసి ముందు రోజైతే హాస్పిటల్కి వెళ్ళారు కదండి, మళ్ళీ వెళ్ళాలి ఈరోజు. అందుకని చెప్పి త్వరగా వంట చేసి హాస్పిటల్కి ఇద్దరు వెళ్ళొచ్చేద్దాం, అలాగే ఇంటికి కూడా వెళ్ళొద్దాంలే, ఒకదాన్ని ఏం చేస్తాం అన్నారని చెప్పి వచ్చిన వెంటనే అయితే ఈయనకి టిఫిన్ వేసి ఇచ్చేసి ఇంకా తర్వాత నేను కాఫీ కూడా ఇచ్చాను ఈరోజు. కాఫీ ఇచ్చి ఇంకా ఏం చేయను అంటే నాకు పెద్దగా ఏం వద్దు, బయట నుంచి తెచ్చేసుకుందాం అన్నారు. సరే కూరగాయలన్నీ వేసేసి వెజిటేబుల్ బిర్యానీకి చేసి ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడైతే బిర్యానీకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను పక్కన. ఇంకా కాఫీ కలిపేసి ఇచ్చేసి ఇంకా ఇంట్లో కూడా మసాలాలు అవి అయితే ఏమీ లేవు, అంటే అన్నీ అయిపోయినాయి, చేసిన వరకు అయితే అయిపోయినాయి. ఇంకా అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి చితక్కొట్టేసుకుని క్యారెట్, మిల్ మేకర్, జీడిపప్పు వేసేసి సింపుల్గా అయితే బిర్యానీ చేసేసి ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళానండి. ఇంటికి అలాగే కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇంకా మధ్యాహ్నానికి అయితే వచ్చామన్నమాట. ఇంకా నేను కూడా ఇలా చక్కబెట్టుకోవాలి, ఎందుకంటే నేను కూడా 2 రోజులు వెళ్తాను కదా. ఇదిగోండి బిర్యానీ అయితే ఒక్కరికే కాబట్టి ఒక చిన్న గ్లాసుల వరకు అయితే చేసాను. ఇంకా అదే కొంచెం ఉల్లి చట్నీ అది వేసుకుని అయితే తిన్నారు. ఇంకా మా సంక్రాంతి అడావిడైతే ఇంకా ఈ రోజుతో ఈ వీడియోతో అయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే రథసప్తమి రోజు వీడియో ఉంది, అది కూడా పెట్టాలి. ఇంకా చాలా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఎలా డిలీట్ కొన్ని నేను చేశాను, కొన్ని వాటికి అవే డిలీట్ అయిపోయినాయి అన్నమాట. అలా ఉంది. అలాగే వీడియోస్కి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.